ఏపీలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదా? కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు సర్కార్ ట్రాప్లో పెట్టిందా? వారు ఏం మాట్లాడినా ఆ కాల్ రికార్డ్స్ అధిష్టానానికి అందుతున్నాయా? వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా ముమ్మరమైనట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ట్యాపింగ్లేంటి? ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ సర్కార్కి భయం పట్టుకుంది. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారనే సమాచారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అలాంటి అసంతృప్తుల ఫోన్లను వైసీపీ సర్కార్ ట్రాప్లో పెట్టినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారి కార్యాలయాల చుట్టూ తిరగడం, ప్రెస్ మీట్లకు వెళ్లడం, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుని ఉన్నతాధికారులకు చేరవేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ ఎమ్మెల్యేలు గమనిస్తూనే ఉన్నారు. పైపెచ్చు డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులు స్వయంగా ఈ ట్యాపింగ్ విషయాలను ఎమ్మెల్యేలకు చేరవేసినట్లుగా వినికిడి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రహస్యంగా వైసీపీలో చర్చకు దారితీసింది. జిల్లాలోని ముఖ్యమైన ఎమ్మెల్యేల ఫోన్లను 3 నెలలుగా ట్రాప్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇంటెలిజెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చేవారు. తాజాగా ఆయన అధికార పార్టీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టినా మీడియా కంటే ముందే ఇంటెలిజెన్స్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తనకు పోరాటాలు తప్పడం లేదని, ఒకరికి 3 సిబ్బంది ప్రెస్ మీట్కు రావాల్సిన అవసరం ఏంటని అడిగారంట. 3 నెలలుగా తన ఫోన్ ట్యాప్ చేసి ఏం మాట్లాడుతున్నానో రికార్డ్ చేస్తున్నారని, తాను ఏం మాట్లాడాలనుకున్నా బహిరంగంగానే మాట్లాడుతాను తప్ప రహస్యం ఉండదని, అంత రహస్యం ఉంటే తనకి తప్ప మరో వ్యక్తికి కూడా తెలియని ఫోన్ ఉంటుందని, ఈ విషయాన్ని మీ ఉన్నతాధికారులకు చెప్పుకోవాలని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కావలి, ఉదయగిరి, గూడూరు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్తో పాటు ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సహజంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల ఫోన్లు ఎప్పటికప్పుడు పరిశీలనలో ఉండే అవకాశం ఉంటుందని, అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన నిఘా పెట్టడం ఏంటని, నమ్మకం లేకుంటే ఎలా అని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే ఎంపీలు ఆదాల, మాగుంటతో పాటుగా ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోతారనే సంకేతాలు దాదాపు ఖరారయ్యాయి. మరోవైపు 2 సార్లు మంత్రి పదవి విషయంలో అన్యాయం జరిగిందన్న ఆవేదనతో ఉన్న శ్రీధర్ రెడ్డిని సీఎం జగన్ వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు చూడాల్సి రావడం దారుణమని అంతర్గతంగా ఆవేదనతో ఉన్నారంట శ్రీధర్ రెడ్డి. ఇక కావలి, ఉదయగిరి, గూడూరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం వారిపై కూడా దృష్టి పెట్టి అడుగులు వేస్తోంది. వారి స్థానాల్లో కొత్త వ్యక్తులకు టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో వీరి కదలికపై 3వ నేత్రం నిఘా ఎక్కువయ్యింది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం సీక్రెట్గా మరో ఫోన్ వినియోగించి తమ పనులను తాము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి అంతర్గత విషయాలు బయటపెడితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చర్చ నడుస్తోంది. ఇక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వేసిన చురకలతో ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకొచ్చింది.